ఒకప్పుడు ఇల్లు కొనాలంటే ఎన్నో ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లోన్ తీసుకొని చాలా సులువుగా ఇల్లు కొంటున్నారు. అయితే అదే హోమ్ లోన్ మహిళల పేరు మీద తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయి. మన దేశంలో ఉన్న కొన్ని బ్యాంకులు మహిళల పేరు మీద తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్నాయి. దానివల్ల మీరు ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తగ్గిపోతుంది. కొన్ని బ్యాంకులు మహిళల పేరు మీద హోమ్ లోన్ తీసుకుంటే సాధారణ వడ్డీ రేటుపై 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇస్తారు. ఇది బ్యాంకుల వారీగా మారుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తీసుకుంటే దానికి ప్రారంభ వడ్డీ రేటు 9.15% ఉంటుంది. కానీ అదే లోన్ మహిళల పేరు మీద తీసుకుంటే వడ్డీ రేట్లు 9.10% నుండి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా సెంట్రల్ బ్యాంక్ గృహలక్ష్మి పథకంలో వడ్డీ రేట్లు ఇతరులకు 8.5% నుండి 9.5% వరకు ఉంటే మహిళలకు 8.35% నుండి 9.25% వరకు ఉంటుంది. ఇలా చూస్తే చాలా తక్కువ తేడా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నప్పుడు మహిళల పేరు మీద తీసుకుంటే చాలా ఆదా చేయవచ్చు. ఓ వ్యక్తి తన పేరు మీద ₹1,00,00,000 రుణం తీసుకుంటే అతని ఈఎంఐ నెలకు ₹93,213 అవుతుంది. అంటే 20 సంవత్సరాలలో ₹1.23 కోట్ల చెల్లించాలి. అదే తన భార్య పేరు మీద రుణం తీసుకుంటే వడ్డీ రేటు 9.10%కి పడిపోతుంది. ప్రతి నెల ఈఎంఐ ₹91,587 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్లలో 1.19 కోట్లు చెల్లిస్తాడు. మొత్తం 20 ఏళ్లలో దాదాపు ₹4 లక్షల సేవ్ చేస్తాడు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీలో కూడా మహిళలకు 2% వరకు రాయితీ ఇస్తున్నారు. కాబట్టి హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు మహిళల పేరు మీద తీసుకుంటే ఈఎంఐల భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.